ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఒక ప్రముఖ దేవస్థానం అంటే ఒక దేవాలయం గురించి మీకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి దేవాలయం సీతారాం బాగ్ రామ మందిరం అనేది అందరికీ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే తెలుసు. కానీ బయట నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారికి చాలా మందికి తెలియదు. సీతారాం బాగ్ మందిరం అంటే సీతారాం బాగ్ ఆలయం లేదా సీతారాం బాగ్ దేవాలయం అని దీనికి ప్రతీక. హైదరాబాద్లోని ఇది పురాతనమైన మరియు ప్రసిద్ధమైన హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది ప్రధానంగా శ్రీరాముడు అంటే సీతారాం మరియు సీతాదేవికి అంకితం చేయబడిన దేవాలయం ఇది. లక్ష్మణుడు, హనుమంతుడు తదితర దేవతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఆలయ సముదాయం హైదరాబాద్ పాత నగరంలోని మంగళ్ హాట్ అంటే మల్లేపల్లి, దానినే ఆసిఫ్ నగర్ అంటారు. అంటే ఆసిఫ్ నగర్ సమీపంలో గల ప్రాంతంలో సుమారు 25 నుండి 30 ఎకరాలలో విస్తరించి ఉంది ఈ యొక్క దేవాలయం. ఈ యొక్క దేవాలయం చరిత్ర మనం గమనించినట్టయితే ఈ ఆలయానికి పురాణాలలోని ప్రాచీన దైవిక కథలు లేవు. చాలా పురాతన ఆలయంగా దీన్ని మనం పరిగణించవచ్చు. దీని కథ 19వ శతాబ్దపు చరిత్ర, శక్తి మరియు నిజాం పాలకుల పోషణకై ఆధారపడి ఉంది. 1800 ప్రారంభంలో రాజస్థాన్ నుండి వలస వచ్చిన సేఠ్ మహానంద్ రామ్జీ, అతనే గనేరీవాలా కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా చెప్పబడుతున్నాడు. హైదరాబాద్కు వలస వచ్చి 1802లో ఒక వ్యాపారం నిమిత్తం అంటే వ్యాపారంతో పాటు అందులో భాగమైన బ్యాంకింగ్ సంస్థను కూడా స్థాపించాడు. నిజాం పాలకుల దగ్గర అతను నమ్మకమైన గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతని కుమారుడు సేఠ్ పురాణమాల్ గనేరీవాలా కూడా నిజాంలకు బ్యాంకర్గా సేవలు చేశాడు. సుమారు 1825 కొన్ని మూలాల ప్రకారం అంటే మనకు లభించిన సమాచారం ప్రకారం 1832 నుండి 1833లో అతను నగరం అంచున ఉన్న మల్లేపల్లి గ్రామం, అప్పట్లో హైదరాబాద్లో మల్లేపల్లి అనేది ఒక మూల ప్రాంతంగా పరిగణించేవారు, అట్లా ఉండేది. మల్లేపల్లి గ్రామం సమీపంలో పెద్ద భూమిని కొని ఈ గొప్ప ఆలయ సముదాయాన్ని నిర్మించాడు. శ్రీరాముడు మరియు సీతాదేవికి ప్రధాన ఆలయం నిర్మించి చుట్టూ అందమైన తోట, దాన్ని బాగ్ కాబట్టి బాగ్ లింగంపల్లి కూడా పేరు అంటే మనం వేరే వేరే దగ్గర విని ఉంటాం. అందమైన తోటతో పాటు సువిశాలమైన ప్రదేశాన్ని కూడా కేటాయించడం జరిగింది. అందుకే దీనిని సీతారాం బాగ్ అంటే సీతారాముల తోట అని పిలుస్తూ ఉంటారు. 4వ నిజాం ఆలయ నిర్మాణం కోసం ఈ ప్రాంతంలోని 2 గ్రామాల ఆదాయాన్ని జాగీర్గా ఇచ్చాడు. తరువాత 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలయ పునర్నిర్మాణం మరియు నిర్వహణకు గణనీయమైన విరాళాలు ఇవ్వటం జరిగింది. ఈ దేవాలయం అంటే ఈ ఆలయం నిర్మాణం మొఘల్, రాజపూత్ అంటే రాజస్థానీ, కుతుబ్ షాహీ మరియు కొంత యూరోపియన్ ప్రభావంతో మిశ్రమంగా ఉంది. ఇందులో సంకీర్ణమైన చక్రాలు అనేకం ఉన్నాయి. మొదట్లో 6 లేదా 7 బావులు అంటే కొన్ని పుష్కరిణికి వైకుంఠం అని పిలుస్తూ ఉంటారు. వాటిలో ఒకటి ఇప్పుడు పనిచేయడం లేదు. ఇటీవలి సంవత్సరాలలో మిగిలినవి పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యొక్క దేవాలయం ప్రాముఖ్యత, ఆలయం 20 అడుగుల ఎత్తైన గోడతో చుట్టబడి ఉంది. 1940 చివరి దశలో హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యే సమయంలో ఈ గోడ స్థానిక ప్రజలకు రజాకార్ల నుండి రక్షణగా నిలిచిందని చెబుతారు. ఇది INTACH ఇంటాక్ట్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చేత హెరిటేజ్ భవన్గా ఈ దేవాలయం గుర్తించబడినది.
గణేరివాలా కుటుంబం ఇప్పటికీ ఆలయ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపుగా 180 నుండి 200 సంవత్సరాలు జరుపుకున్నారు. ఆలయం ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడు పట్టాభిషేక దృశ్యం కూడా మనము సందర్శిస్తే చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వరుడు, పద్మావతి మరియు శ్రీకృష్ణుడు, రాధ, అదేవిధంగా హనుమంతుడు మొదలైన వివిధ దేవతల ఆలయాలు కూడా ఇందులో నిర్మించబడి ఉన్నాయి. నేడు సీతారాంబాగ్ మందిరం హైదరాబాద్ బిజీ పాత నగర ప్రాంతంలో శాంతియుతమైన ఆధ్యాత్మిక స్థలంగా ఉంది. రామనవమి, దీపావళి, హనుమాన్ జయంతి వంటి పండుగల సమయంలో భక్తులు ఎక్కువగా వస్తారు. తోట వాతావరణం ఇక్కడి సౌందర్యాన్ని పెంచుతుంది. మీరు తెలంగాణలో ఉన్నందున ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. ఆలయం అందరికీ ఉచితం, ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఈ యొక్క కథ, భక్తి భావం, మతాల అంతర్గత సహకారం నిజాములు హిందూ ఆలయ మద్దతు ఇవ్వడం ఆ కాలంలో కూడా ఉందని ఇది ఒక చిహ్నంగా మనం భావించవచ్చు. మరియు దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక సమ్మేళనాన్ని ఈ దేవాలయం హైలైట్ చేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ దేవాలయాన్ని సందర్శించాలని ఎవరైనా అనుకున్నా కూడా వచ్చి సందర్శించినట్టయితే మనకు ఒక మంచి భక్తి భావంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చవి చూడవచ్చు. మేము మా కుటుంబం సమేతంగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాము. ఈ సందర్శించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి కానీ మరియు అక్కడ ఉన్నటువంటి కట్టడాలని మేము మా సెల్ ఫోన్ ద్వారా బంధించడం, మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు అంటే అవి ఇప్పుడు నాటినవి కావు, కొన్ని రకాల చింత చెట్లు కానీ రకరకాల చెట్లను కూడా చూసాము. అవి ఎంతో ఎత్తుకు పెరిగి ఉన్నాయి. వాటితో పాటు చుట్టుపక్కల కట్టబడినటువంటి దేవాలయాన్ని కూడా మేము సందర్శించి ఆ వాతావరణాన్ని చూసాము. అయితే ఇక్కడ ఎవరైతే దేవాలయం నిర్మాణాన్ని పూనుకున్నారో ఆ యొక్క కుటుంబీకులు ఇప్పటికీ అక్కడే ఉండటం, వారికి సరిగా తెలుగు కూడా రాదు. వాళ్ళతో మేము కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారితో ఈ పవర్ కోటేశ్వరరావు మాట్లాడడం జరిగింది. అతని మాటలు మీరు ఒక్కసారి వినండి. అతను ఏ విధంగా మాట్లాడారు, దేవాలయం గురించి కూడా అతను వివరించడం జరిగింది. మిత్రులారా, ఈ ఆలయాన్ని నిర్మించడంలో రాజస్థాన్ వ్యాపారి అయిన పూరన్మల్ క్రీస్తు శకం 1832లో ఇక్కడ నిర్మించడానికి ఆయన రాజస్థాన్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది దాదాపుగా 25 ఎకరాల్లో విస్తీర్ణంగా ఉంది. తర్వాత వారు వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించి కాంచీపురం ప్రతివాది భయంకరం మఠ్ వారి ఆధ్వర్యంలో వరదరాజస్వామి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ సీతారామాలయంలో ఉత్తరాది పద్ధతిలో పూజలు అవి నిర్వహించబడతాయి. వరదరాజస్వామిలో దక్షిణాది దిశగా పాంచరాత్ర ఆగమంలో పూజలు అవి చేయడం జరుగుతుంది. తర్వాత ఇది ఇప్పటిక దాదాపుగా 200 సంవత్సరాలు అయింది. పురన్మల్ గారి యొక్క వారి పూర్వీకుల సమాధులు కూడా మన ముందు దేవాలయానికి ముందు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ రామాలయం, తర్వాత వరదరాజస్వామి, హనుమాన్ దేవాలయం, తర్వాత వాళ్ళు ముందు శైవస్తులు కాబట్టి శివాలయం కూడా చిన్నగా నిర్మించడం జరిగింది. గోవుల గురించి చెప్పండి. అంటే గోవులు ఇక్కడ మొదటి నుంచి కొన్ని ఉన్నాయి. తర్వాత భక్తులు కూడా గోదానాలు చేస్తూ ఉంటారు. దాన్ని కూడా వృద్ధి చేసి ఈ మధ్యనే కొత్తగా గోశాల కూడా నిర్మించడం జరిగింది. భక్తులు దానికి కూడా ఏదో ఒక కైంకర్యం చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకేమన్నా చెప్పండి మామూలుగా, అంతేనా? అక్కడ యాక్చువల్గా పాత బస్తీ అంటే అందరికీ తెలుసు. పాత బస్తీ అంటే ముస్లింలు ఉంటారు, మనకు స్వేచ్ఛత ఉండదు, మన యొక్క భక్తి ఉండదు, భావం ఉండదు మనకు అని రకరకాల చెడు అభిప్రాయం ఉంది. కానీ పాత బస్తీకి లో ఒక భాగమైన ఈ పురాణపూలు కానీ ఈ మన ఇంతకుముందు చెప్పబడిన ఈ ప్రాంతం మొత్తం చిత్రాంబాగ్ కూడా ఆ పాత బస్తీలో ఒక భాగమే అయినప్పటికీ మనము ఈ చుట్టూ ప్రహరీ దాటి లోన ఎంటర్ అయిన తర్వాత ఒక రకమైన భక్తి భావంతో పాటు
ఆ వాతావరణాన్ని చూసి నిజంగా మన మనసు పులకరించిపోతుంది. ఇంకొకటి, అక్కడ గోమాతలను కూడా ఏ విధంగా సంరక్షిస్తున్నారు. వచ్చే భక్తులు కూడా గోవులకు లేదా గోమాతలకు వాళ్ళు కొన్ని ఆహారాలు తీసుకురావడం పెట్టడం కూడా జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మరియు బయట వచ్చిన తర్వాత కొన్ని రకాల పండ్ల చెట్లు మొక్కలు ఇప్పటికీ బాహ్య ప్రపంచంలో పల్లెటూర్లలో అంతరించిపోయినవి కూడా అక్కడ చూడటం జరిగింది. ఉదాహరణకు కుంకుడికాయ చెట్టు, అవి కూడా మీకు చూపిస్తా చూడండి. అలాగని వివిధ రకాల చెట్లు ఇప్పుడు పల్లెటూర్లలో ఇవన్నీ. నేనైతే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, మా మండలంలో ఏ ఒక్క దగ్గర కూడా ఇప్పుడు ఒక్క కుంకుడికాయ చెట్టు లేదు. కానీ దేవాలయం దగ్గర మేము దర్శించినప్పుడు ఈ కుంకుడుకాయ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ కాయలు మరి ఆ పుష్పాలను చూసి నాకైతే చాలా ఆనందం వేసింది. మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు పోయిన తర్వాత అప్పట్లో కట్టబడిన కట్టడాలు చూడండి. అంటే మన యొక్క సంస్కృతికి నిదర్శనంగా ఒక ఎత్తు అయితే ఆ యొక్క జాగను పరిరక్షించడానికి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయ కమిటీ వారు, ట్రస్టీ వారు కూడా మంచి భావంతో దీన్ని కాపాడగలుగుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, చెప్పండి సార్ గుడి గురించి. రాజస్థాన్ నుంచి వచ్చిన పూర్ణమల్ వంశస్థులు హైదరాబాద్ వచ్చి ఇక్కడ వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నలుగురు అన్నదమ్ములు వచ్చారు. దాంట్లో ఒకతనేమో ఇక్కడ నిజాం పరిపాలనలో వాళ్ళ గవర్నమెంట్లో పన్నులు వసూలు చేసే అధికారిగా వాళ్ళ దగ్గర నియమించబడ్డాడు. ఇట్లా వాళ్ళ ప్రాపకం సంపాదించి ఇక్కడ ఈ దేవాలయం కట్టుకుంటానంటే నిజాం ప్రభు ఇక్కడ స్థలం ఇచ్చాడు 30 ఎకరాలు. అది కాకుండా దీనికి జరుగుబాటుకి అటు అమరావతి, మహారాష్ట్ర అమరావతి, తర్వాత అక్కడ కూడా భూములు ఇచ్చారు. కట్టిన తర్వాత వీళ్ళు ఈ దేవాలయం మొదట సీతారామస్వామి దేవాలయం కట్టారు. అదంతా మన నార్త్ సైడ్ ఆర్కిటెక్చర్, అదంతా బద్రీనాథ్ ఎలివేషన్ ఉంటుంది దానికి. అలాగే వరదరాజస్వామి తర్వాత కట్టారు. వీరు గురువు గారైన గాది ఆనందాచారి గారు, వారు శ్రీ వైష్ణవ సంప్రదాయం వారు పాటిస్తారు. వారికి శిష్యులై వీరు వరదరాజస్వామి దేవాలయాన్ని కట్టారు. ఇక్కడంతా మన తమిళనాడు అంటే సౌత్ సైడ్ ఆచారాలన్నీ ఇక్కడ పాటిస్తారు. ఇక్కడ మొత్తం సంవత్సరంలో దగ్గర 300 ఉత్సవాలు జరుగుతాయి. 300 సంవత్సరాలు 300 ఉత్సవాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు అన్ని ఉత్సవాలు కలిపి అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి ఇట్లా ఇవన్నిటికీ తర్వాత ఆళ్వార్ల ఉత్సవాలు, పెరుమాళ్ళ ఉత్సవాలు, ఏదైనా సరే దగ్గర 300 ఉత్సవాలు. భక్తులతో సంబంధం లేదు, వాళ్ళు వచ్చినా లేకపోయినా యథావిధిగా శాస్త్ర ప్రకారం అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఒక 10-12 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ కూడా వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా దీన్ని ఇది చేస్తున్నారు. కానీ వంశపారంపర్యం కాబట్టి ట్రస్టీ వాళ్ళే మార్వాడీసే ఉంటారు. మిగతా ఈవో మాత్రం మిగతా అన్ని వాళ్ళిద్దరు కలిపి దీన్ని చేసుకుంటూ సంయమనం చేసుకుంటూ ఈ దేవాలయాన్ని నడుపుతున్నారు. ఇంకా ముందు కూడా ఇదే సాంప్రదాయాన్ని వీళ్ళు కొనసాగించారని వాళ్ళ ఇది. ఏ దేవాలయంలో ఇంత సాంప్రదాయబద్ధమైన ఉత్సవాలు ఉండవు. భక్తులతో సంబంధం వచ్చినా పర్వాలేదు, లేకపోయినా కూడా సాంప్రదాయం ప్రకారం ఏ ఉత్సవాలు చేయాలనో అన్ని ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. నమస్తే. ఏమన్నారు? చాలా ఫేమస్ ఇక్కడ వైకుంఠ ఏకాదశి. ఓకే, ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీరు కూడా ఒక్కసారి దర్శించినట్టయితే మీకు కూడా ఒక మంచి భావంతో పాటు హైదరాబాద్ నడిబొడ్డున మరియు హైదరాబాద్లోని పాత బస్తీ నడిబొడ్డున కూడా ఇంతటి సువిశాలమైన ప్రదేశంలో ఒక రామ మందిరం, రామ దేవాలయం ఉంది అని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. లోన ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే కార్ పార్కింగ్ కూడా మంచిగా అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. అంతా సువిశాలమైన ప్రదేశంలో నిర్మించిన ఆ మహాత్ములందరికీ మీ పవర్ కోటేశ్వరరావు ఇక వాళ్ళ యొక్క కృషిని అభినందిస్తూ ఈ వీడియోను కూడా మీరు
వీక్షించిన తర్వాత తప్పక షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. అందరికీ మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం.